ముందుగల్లా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. కడుపు కోతల్లో టాప్ మనమేనంట. కడుపు కోతలు అంటే పెద్ద ఆపరేషన్ చేసుకునే దాంట్లో మొట్టమొదటి స్థానంలో మన తెలంగాణ ఉందంట. రాష్ట్రంలో 58% సిజేరియన్ ప్రసవాలే. దేశంలో తెలంగాణదే మొట్టమొదటి స్థానం. ప్రైవేట్ దవాఖానలలోనేమో 73% అంట, సర్కారు దవాఖానలలో 45% అంట. ఇక ప్రైవేట్ దవాఖానలు అంటే 73%. మరి వాళ్ళకు మెడికల్ మాఫియా ఎట్టుంటుంది? ఇప్పుడు 73% వాళ్ళ దగ్గర పోయిన వాళ్ళకు పెద్ద ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీస్తున్నారంటే ఎన్ని పైసలు సంపాదించాలి? పేదోళ్ళు పోతందుకు చాలా కష్టం. గట్టిన తప్పనిసరి పరిస్థితుల్లో పేదోళ్ళు పోయిరంటే కథమే. వాళ్ళ పనికి ఆస్తులు అమ్ముకోవాల్సిందే. చెవుల కొమ్మలు అటే, ముక్కు పుల్లలు అటే, పుస్తలతాలు కూడా అటే పోవాల్సిందే. ఇక సర్కారు దవాఖానలకు పోతే 45% అంట. ఓపిక లేక డాక్టర్లకు ఓపిక ఉండదు. వీళ్ళ పేషెంట్లో మన చుట్టాల పక్కలకు ఉంటుంది కదా, అమ్మ పాడైపోను గత కానీ ఏమేమి చూస్తాం తప్పన కానీ అని అంటోళ్ళు కొంతమంది. మొత్తానికి అయితే ఇప్పుడు ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ చేసుకున్నామకు బాధ ఉంటుంది, చూస్తోళ్ళకి ఏం బాధ ఉంటుంది, డాక్టర్ అమ్మకి ఏం బాధ ఉంటుంది చెప్పురి. ప్రైవేట్ దవాఖానాల్లో 73% అంట, సర్కారు దవాఖానాలు 47% అంట. మొత్తం పైసలకు తరిగిరు. రాష్ట్రంలో ప్రతి గంటకు 27 పెద్ద ఆపరేషన్లు అవుతున్నాయట. గంటకు 27 పెద్ద ఆపరేషన్లు అవుతున్నాయి అంటే ఇక చూడు. అంటే నార్మల్ డెలివరీ చేద్దామనే ఆలోచన అసలు ఎవరికి లేకుండొచ్చు. నార్మల్ డెలివరీ కావాలంటే దగ్గర 24 గంటల సమయం కూడా పడుతుందట. మరి గంత ఓపిక గల డాక్టర్ అమ్మలు, డాక్టర్ అయ్యారు ఈ కాలంలో ఎంతమంది ఉండొచ్చు? ఉండరు. వాళ్ళు ఉండరు, వీళ్ళాగరు. ఇక వెంబడే అత్తనో మామనో తలుతారే కానీ తప్పన పిల్ల నొప్పులకు వచ్చి పాడుగాయమ్మ తాగమాగం అవుతుంది. ఏదో ఒకటికి అయితే పైసలు ఏమైతుంది అయితే కోడి దూడ నమ్ముతా, లేకపోతే తులం బంగారం ఉంది దానికి కుదబెట్టుకొని వస్తా అని చేపించుకుంటారు. పైసలకు ముఖం చూసేది ఏం లేదు. 25 జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో 80-90% శస్త్రచికిత్సలు చేస్తేనే కాన్పులు అవుతున్నాయట. 8 జిల్లాల్లోని సర్కారు ఆసుపత్రుల్లో 70%. వైద్య శాఖ తాజా నివేదికలో వెల్లడి. ఇంకా ఇంట్లో కొంతమంది ఏం చేస్తారంటే మరి వాళ్ళు మూర్ఖంగా అనుకోవాలన్నా లేకపోతే తెలివికల్లో అనుకోవాలన్నా మనకైతే తెలియదు, కానీ ఇక మీరే చెప్పాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా మంచి రోజు ఉందనుకో, ఓ పండుగనో లేకపోతే ఏదైనా మంచి రోజు ఉంటే 2 రోజులు కాన్పు అటో ఇటో ఉంటే ఆయన ఇది పలానా నాడు మంచి రోజు ఉంది, రేపు సపోజు ఇప్పుడు మంచి రోజు అంటే మళ్ళీ వేరకైపోద్ది. కానీ సరే రేపు 15 ఆగస్టు వచ్చింది అనుకో, ఆగస్టు నాడు పుట్టినోడు మొత్తం దేశం కోసం కొట్లాడతారు అనుకొని ఆగస్టు నాడే పుట్టియాలన్న ఉద్దేశంతో ఆపరేషన్ ఆయనే చేపిస్తారు. అయితే పైసలు ఎన్ని పోతే బాధలేదు, కానీ ఆయన చేస్తే ఆయన దేశాన్ని ఉద్ధరిస్తాడు అవుతారు అన్నట్టు. ఇట్లా కొద్దిగా మూఢనమ్మకం. మరి అది అతి తెలివనాలా లేదు తెలియకతనమాలా తెలియదు. అంటే ఇట్లా ఓపికలు తక్కువ చేసి పెద్ద ఆపరేషన్ చేసుకుంటే బిడ్డ దబ్బునికి బయటకు వస్తుంది. కానీ పెద్ద ఆపరేషన్ అయినాక తల్లి పడే బాధలు అనేది ఆ తల్లికే ఏర్కుంటుంది, కానీ ఈ బయట ఉన్న వాళ్ళకి ఏం ఎరకై పాడవుతుంది. ఇగో డాక్టర్ అమ్మ చెప్తుంది, గాంధీ హాస్పిటల్లో డాక్టర్ అమ్మ 30 ఏళ్ళ తర్వాత ప్రసవాలు కష్టమే. సాధారణ ప్రసవాలు 30 ఏళ్ళ దాటి వచ్చినారు. కొంతమంది ఏం చేస్తారంటే పెళ్లి కాగానే ఇప్పటి నుంచి పిల్లలు ఎందుకులే 4 రోజులు టైంపాస్ ఇస్తామే, ఏమైంది ఇప్పటి నుంచి ఏం పోయింది కొంతమంది ఇంకా చిన్నగా అనుకొని కొంతమంది కొన్ని జాగ్రత్తలు పడతారు కదా. ఇక జాగ్రత్తలు కూడా నన్ను నోటితో చెప్పాలి, మీకు అర్థం కావచ్చు. కానీ అసలు జాగ్రత్తలు పడ్డాక 30 ఏళ్ళు దాటినాక వాళ్ళకు సాధారణ డెలివరీ కావాలంటే, నార్మల్ డెలివరీ కావాలంటే కాదంట. వాళ్ళకు కూడా పెద్ద ఆపరేషన్ చేయవలసిందే. ప్రస్తుతం ఆడపిల్లలు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు, వెంటనే పిల్లలు కనడం లేదు. 30 దాటిన తర్వాత గర్భం దాల్చిన వారిలో సాధారణ ప్రసవం జరగడం చాలా కష్టమే. ఇటువంటి కేసుల్లో సిజేరియన్కే వైద్యులు ప్రాధాన్యం ఇస్తున్నారు. సి సెక్షన్లో పెరగడానికి కూడా ప్రధాన కారణాలు ఇయే. అలాగే మొదటిసారి ప్రసవం సాధారణం అయ్యేలా చూడాలి. ఒకసారి సి సెక్షన్ అయితే రెండోసారి నార్మల్ అవ్వడం చాలా కష్టం. ఇటువంటి వాటిలో 60-70% సి సెక్షన్ జరుగుతాయి. సాధారణ ప్రసవాలు కావాలంటే కొన్నిసార్లు 24 గంటల టైం పడుతుంది. అంత సమయం వేచి చూసే అంత ఓపిక ఉండదు. ఈడ పేషెంట్కి ఉండదు, పేషెంట్ కంటే ముఖ్యంగా ఎమ్మడి పోయిన వాళ్ళకు ఉండదు. ఫస్ట్ ఏమా ఇక అట్ట కాదు, కానీ ఆపరేషన్ చెయ్యి ఎట్ట చేసినా కానీ మెడికల్ మాఫియాతో వచ్చింది సాగు. మొత్తానికైతే పేదోళ్ళని ఎక్కువ డబ్బు ఉన్నాడంటే ఎట్టన్న పిల్లలకు అంతరాలు ఏదో రకంగా వాళ్ళ బాధలు పడతారు, కానీ పేదోళ్ళకి వచ్చింది సాగు. ఇప్పుడు నార్మల్ డెలివరీ అయితే 4 రూపాయలు తక్కువ అవుతాయి. అదే ఆపరేషనే అయిందనుకో, చిన్న ఆపరేషను పెద్ద ఆపరేషన్ అయితే బొచ్చరు డబ్బులు బయటకు గుంచుతారు. ఎట్ట చూసినా కానీ పేదోళ్ళ పని లుక్సానే, డబ్బుల పని వాళ్ళకంటే వెళ్ళిపోద్ది. కానీ ఈ దవాఖానాలలో చేసే ఇప్పుడు ఈ మాఫియా ఏదైతే ఉన్నదో మరి ఇదంతా అరికట్టాలంటే మరి గవర్నమెంట్ లేసోని చర్య తీసుకుంటారు మనకు తెలియదు. కానీ మొత్తానికి అయితే డెలివరీకి పోయిన వాళ్ళకి మాత్రం ఒళ్ళు ఖరాబ్ అవుతుంది, పైసలు ఖరాబ్ అవుతున్నాయి. అవునా కాదా ప్రజలారా చెప్పురు మీరే. ఇక